సందర్భంలో ఇక్కడ విజయసాయిరెడ్డి ఈ జలక్కిచ్చి పార్టీకి దెబ్బగొట్టి ఒక విధంగా ద్రోహం లాంటివి చేసి బయటికి వెళ్ళిపోయారన్న చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి, పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా నమ్మిన వ్యక్తి, జగన్తో పాటు జైలుకి వెళ్ళి 16 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి, A2గా ముద్రపడిన వ్యక్తి సడన్గా పార్టీని వీడితే సహజంగానే ఆ పార్టీలో సంక్షోభం తలెత్తుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది కూడా అదే. పార్టీ అధినేత ఏమో లండన్లో ఉన్నాడు, నంబర్ 2 స్థానంలో ఉండాల్సిన ఉన్న విజయసాయిరెడ్డి రిజైన్ చేశారు. ఏంటో అర్థం కాక తలలో బాదుకుంటున్న పరిస్థితుల్లో ఇదంతా కూడా డ్రామా అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. గత 10 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో పార్టీ తరపున విజయసాయిరెడ్డితో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. పార్టీ అంతా చేసేది ఒక పోరాటం అయితే ఒంటరి పోరాటం చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ విజయసాయిరెడ్డితో వ్యక్తిగతమైన ద్వేషాలు విభేదాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా పార్టీల పరంగా ఆయన టీడీపీ మీద చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ప్రతిసారి కూడా గత 10 ఏళ్లుగా ఆయనతో పోరాటం చేస్తున్న బుద్దా వెంకన్న ప్రస్తుతం మన ముందు స్టూడియోలో ఉన్నారు. వెంకన్న గారు, ఎలా మీ చిరకాల శత్రువు, మీరు ఎన్నో ఏళ్ల నుంచి మీకు ఆయనకు మధ్య జరుగుతున్న పోరాటం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఎలా చూస్తారు మీరు, విజయసాయిరెడ్డి రాజీనామాని? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, అతను ఏం మాట్లాడాడో ఇప్పుడు నేను కొద్దిగా చూసా. మామూలుగా అయితే విజయసాయిరెడ్డిది నేను చూడను. ఒక పార్టీలోంచి అతను బయటకు వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు 1000 మంది బయటికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు అన్న ఒక్క పాయింట్లో మీరు ఇది జగన్ నాటకం అనేది చెప్పచ్చు. ఎలాగంటే అక్కడ ఇతను పార్టీలోంచి బయటకు వస్తున్నట్టు నటిస్తూ పార్టీని పెంచే విధానం అది. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి మన ఒక 3 రాజ్యసభ సభ్యులు బయటకు వచ్చారు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు, ఇంకో కొంతమంది వస్తున్నారు. ఈ వచ్చేటప్పుడు ఏంటంటే ఇది ఒక నాటకం. ఈ నాటకంలో ఒక పక్క ఏంటంటే బ్యాక్ ఆఫీస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఇతని మీద ఉన్నటువంటి కేసుల్ని ఏ రకంగా నడపాలనే పక్కదారి. రేపు వెళ్ళబోయే వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటికి వెళ్ళబోయే వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక. ఎలాగంటే నాలాంటి వాళ్ళు 1000 మంది బయటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవదని చెప్పాడంటే మీరు చిన్న పాయింట్ అర్థం చేసుకోండి. నేను మీ అంత చదువుకోవాలా, నేను సింపుల్గా ఇప్పుడే చూసా, నేను చెప్పేస్తున్నాను దీని గురించి. దీంట్లో ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డిని పెంచుతున్నాడు అక్కడ. నేను జగన్మోహన్ రెడ్డి, మీరు ఉదాహరణ ఒకటేనండి, అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి పెంచేది ఏముంటుంది అనేది, పార్టీ పదవే వదులుకున్నాడు, ఇంకా 3.5 ఏళ్ళు పార్టీ పదవి వదులుకున్నాడు. నాకు పార్టీలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చట్లేదు, నేను బయటికి వెళ్తున్నాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పోకడలు నచ్చట్లేదు, నేను బయటికి వెళ్తున్నాను, లేదా ఇదివరకులా లేవు రాజకీయాలు అంటే ఆ మాటకి అన్నహరులేండి. ఎందుకంటే రాజకీయాలని పాడు చేసింది ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది జగన్మోహన్ రెడ్డి పార్టీలో. ఏదో ఒక మాట చెప్పాలి. నువ్వు ఏ పార్టీలోంచి బయటకు వస్తున్నావో, ఏ నాయకుడి దగ్గర నుంచి బయటకు వస్తున్నావో ఆ నాయకుడిని ఆకాశానికి ఎత్తి 1000 మంది విజయసాయిరెడ్డిలు బయటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి ఏం రాదని, జగన్మోహన్ రెడ్డికి ఒకసారి 42% వచ్చిందని, ఒకరోజు 40% వచ్చిందని, ఆ పార్టీకి ఏం కాదని, మీది అంతా ఒక గేమ్ అండి, మైండ్ గేమ్ అండి. ఎలాగంటే మీరు చెప్తున్న ఆరోపణ నాకు అర్థమైంది. నేనేమంటానంటే ఆ పార్టీ ఏ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చారో ఆ పార్టీ నేతల్ని తిట్టడం సహజం. టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఒక్క మాట చెప్తున్నా అండి, నిజంగా విజయసాయిరెడ్డి అన్నవాడు కానీ జగన్ నాటకం కాకుండా రాజీనామా చేసి ఉంటే ఓకే, ఈ పార్టీకి వైసీపీలో సరే కొద్ది గొప్ప మంది ఉన్నారు కదా నాయకులు, ఇంకా జగన్మోహన్ రెడ్డి లాయల్గా ఉన్నారు కదా, కొద్ది గొప్ప ఉన్నారు కదా, వాళ్ళు విరుచుకు పడతారా పడరా చెప్పండి మీరు. వాళ్ళు విజయసాయిరెడ్డి మీద ఎన్నాళ్ళు నువ్వు పార్టీని అనుభవించావు, పార్టీలో పదవులు అనుభవించావు, నెంబర్ 2గా ఉన్నావు, అంతా నేనే నడిపించావు, మరి నువ్వేంటే వాళ్ళు ఇలా చేయడం, నీలాంటి వాడు వాళ్ళ రాజకీయాలు బష్టపట్టినాయి. సరే ఒకరిద్దరన్నా మాట్లాడాలిగా, మాట్లాడారా ఇప్పుడు వరకు టీవీ ముందుకు వచ్చి? ఎందుకు మాట్లాడలేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి కదా, తిట్టలేదు కదా. ఏంటి పార్టీని తిట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీ నేతలు తిడతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు రెగ్యులర్గా ఇందాక నేను చెప్తున్నదే, టీడీపీ నుంచి ఎవరన్నా బయటకు వస్తే
చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టి బయటకు వస్తారు. అవును. వైసీపీ నుంచి బయటకు వస్తే జగన్ తిట్టి బయటకు వచ్చారు. ఓకే. ఇదంతా రెగ్యులర్గా జరుగుతుంది. ఈ రాజకీయాలకు విరుద్ధంగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చినా కూడా తాను ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీని గౌరవిస్తున్నాడు, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా గౌరవిస్తున్నాడు కదా. అలాంటి సందర్భంలో ఆ పార్టీ వాళ్ళు ఇతను తిట్టాల్సిన అవసరం మీరే ఏముంది? సాక్షి. మా పార్టీ నుంచి కూడా మా ప్రభుత్వం పోయాక రాజ్యసభ సభ్యులు బయటికి వెళ్ళారు. ఆ రోజు నేను, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ గారు అందరం ప్రెస్ మీట్ పెట్టాం. అది పార్టీ ఇది, అది పార్టీలో అనుభవించి బయటికి వెళ్ళి నేను తిట్టలేదన్నా సరే పార్టీలో అనుభవించి 3.5 ఏళ్ళ పదవి ఉండి బయటికి వెళ్తున్నాడంటే ఒక్కడు కూడా విమర్శించలేదంటే మీరు ఒకటే అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఇప్పుడు మా వైపు నుంచి విమర్శలు పక్కన పెట్టండి. వాళ్ళ పార్టీలో 3.5 ఇప్పుడు 3 వెళ్ళారు మొన్న, ఆర్ కృష్ణయ్య, అలాగే ఇంకొక 2 వెళ్ళారు రాజ్యసభ సభ్యులు, మీద బస్తానరావు వెళ్ళారు. మీద బస్తాన, వీళ్ళందరూ విమర్శించారుగా. ఇప్పుడు ఊరికే ఇప్పుడు రోజా, అంబటి రాంబాబు వీళ్ళందరూ ఇప్పటికీ మాట్లాడుతున్నారుగా. మరి దీని మీద ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఆర్ కృష్ణయ్య లేకపోతే బీద మస్తానరావు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీలో చేరి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, బీజేపీ తరఫున మళ్ళీ రాజ్యసభకి వెళ్ళాడు. ఆర్ కృష్ణయ్య అందువల్ల అనివార్యంగా జగన్ తిట్టాల్సిందే. కానీ విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు కానీ ఏ పార్టిలోకి వెళ్ళనంటున్నాడు కదా, నేను వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు కదండి. మీరు అస్త్ర సన్యాసం చేశాడంటే ఇవాళ ఏ మాటకు ఆ మాట ఆ జగన్ పార్టీ మునిగిపోయే నావలాగా ఉంది. ఆ నావలోంచి నువ్వు బయటకు దూకేసావంటే నీకు అధికారం ఉన్నప్పుడు అధికారం అనుభవించి అధికారం లేనప్పుడు 3.5 ఏళ్ళ పదవి నేను వదులుకొని బయటికి వెళ్తున్నానంటే ఒకలో ఇద్దరు ఇవాళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర పక్కన ఉన్నారు కదా, లేదో ఒకటి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు? మీరు తిట్టారా తిట్టలేదన్న పాయింట్ కాదు. ఒక రాజ్యసభ సభ్యత్వం, ఒక రాజ్యసభ బలం మీకు అక్కడ రాజ్యసభలో వైసీపీ పార్టీకి పోతుంది కదా. పోయినప్పుడు తిడతారుగా, నువ్వు 3.5 ఏళ్ళ ముందే నువ్వు రాజీనామా చేసేవాడివి, నువ్వు ఎందుకు తీసుకున్నావు ఆ రోజు, నువ్వు ఆ రోజు తీసుకోకపోతే ఎవరో మా పార్టీలో మంచి లాయల్గా ఉన్నవాడికి ఇచ్చేవాళ్ళు అని ఎవరో ఒకరు మాట్లాడతారండి. జగన్ గారు పర్మిషన్ రాలేదేమో ఏంటి? అప్పుడు బాగా మాట్లాడారు మీరు. లండన్లో ఉన్నాడు కదా. అదే జగన్ అంటే విజయసాయిరెడ్డిని తిట్టాలా వద్దా అన్న దాని మీద పార్టీ కరెక్ట్ పర్మిషన్ కావాలి. ఎప్పుడు మీరు కరెక్ట్ లైన్లోకి వచ్చారు. మీకు జగన్మోహన్ రెడ్డి దీనికి బాబు మీరు ఎవరు దీని మీద మాట్లాడద్దు, ఓకే దీని మీద ఎవరు మాట్లాడద్దు అంటే ఏంటి? వాళ్ళిద్దరికే తెలుసు ఈ విషయం. జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికే ఈ విషయం తెలుసు. ఎందుకు రాజీనామా చేశాడు, ఎందుకు బయటికి వెళ్ళాడు, ఎందుకు వెళ్తున్నాడు అనేది వాళ్ళిద్దరికే తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించాల. మీకు క్లియర్ కట్ అండి ఇది. మీరు ఒక పార్టీ రాజ్యసభ మెంబరు 3.5 ఏళ్ళు ఉండగా రాజ్యసభలో 11 సీట్లే ఎమ్మెల్యేలు ఉన్నారు. పోనీ ఆ రాజ్యసభ మళ్ళీ వైసీపీకి వెళ్ళిద్ది అనుకుంటే పోనీ ఎవరికొకరికి వెళ్ళిద్ది అనుకోవడానికి వాళ్ళకి వెళ్ళదు. వాళ్ళు ఈ పార్టీకి ఏంటిది అనే కారాలు మిరియాలు వాడాల. మరి ఇంతవరకు అసలు ఎవరు మాట్లాడలేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి చెప్పాడు, వీళ్ళకి పార్టీకి డైరెక్షన్ ఇచ్చాడు, మీరు ఎవరు ఏం మాట్లాడకండి నేను చెప్పే వరకు. అంటే మీరు చెప్తున్నట్టుగా మీరు ఇందాక ట్వీట్ కూడా చూశాను మీది, జగన్ విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా కేసుల గురించి బయటపడటానికి లాలూచీ పడే క్రమంలోనే ఈ రాజీనామా డ్రామా ఆడుతున్నారు. కరెక్ట్. అంటే మీ ఎగ్జాక్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఎందుకు డ్రామా అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏంటంటే అశోక్ గారు, ఈ కోవర్ట్ ఆపరేషన్ అంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి పక్క నుండి తిరిగితే ఒకలాగా ఉంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డితో లోపాయపరంగా మాట్లాడుకుంటూ మధ్యవర్తిగా ఒకళ్ళని పెట్టుకొని బయటికి వెళ్ళి ఇతను చేసేది ఇంకొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డితో కాకుండా ఇతను ఒక్కడే బయట ఉంటే ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెట్టచ్చు. కాబట్టి ఇది కోవర్ట్ ఆపరేషన్. ఇది మీరు సింపుల్ లాజిక్ అండి. అతను బయటకు వచ్చి నేను రాజీనామా చేస్తున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, పార్టీలో సిద్ధాంతాలు నచ్చలా, లేకపోతే నా వల్ల ఓడిపోయింది, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఓడిపోయింది, నైతికంగా నేను రాజీనామా చేసేస్తున్నాను అని అది చెప్పలేదే. నీకు జగన్మోహన్ రెడ్డి ఆకాశం తెత్తి పెంచాడు. 1000 మంది విజయసాయిరెడ్డి వెళ్ళినా ఏం కాదన్నాడు. అంటే రేపు వెళ్ళబోయే వాళ్ళు ఎవరన్నా బయటికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, వైసీపీలో ఎవరన్నా విమర్శించినా ఏమనుకుంటారంటే విజయసాయిరెడ్డి లాంటి వాడు బయటికి వెళ్ళేవాడు కూడా 1000 మంది విజయసాయిరెడ్డి వెళ్ళినా ఏం అవ్వలేదన్నాడు,
వీళ్ళు వెళ్తే ఏముంది అని ఒక ఫీడ్బ్యాక్. చాలా చక్కగా, చాలా స్క్రిప్ట్ అదంతా. మీరు అక్కడ చెప్పిన విధానం చాలా ఒక స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాడు. చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డిని అక్కడ పెంచాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అక్కడ పెంచాడు. ఇక ఇంతకన్నా ఆధారాలు ఏమున్నాయి? ఇంకొక విషయం చెప్పాలి బిగ్ టీవీ ద్వారా ప్రేక్షకులకి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పుడు, నాకు వ్యక్తిగత విరోధం ఎందుకు లేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత విరోధం అంటే ఏంటి? వ్యక్తిగత విరోధం అంటే ఏంటి? ఎలాగొస్తుంది చెప్పండి? ఒక రాజకీయ సిద్ధాంత పరంగా నువ్వేమైనా విమర్శించావు అనుకో చంద్రబాబు గారిని, ఓకే, దాంట్లో తప్పేం లేదు, మేము ఓకే అంటాం. చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడటమే కాకుండా 15 రోజుల క్రితం చంద్రబాబు నీ వయసు 75 సంవత్సరాలు, నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభుత్వం, నువ్వు చావకుండా బతికి ఉంటే నిన్ను జైల్లో వేస్తానంటే అది ఎంత పెద్ద మాట అండి. అది ఎంత శత్రువు అయితే అలా మాట్లాడతాడు మీరు చెప్పండి? ఎంత శత్రువు అయితే అలా మాట్లాడతాడు? నువ్వు ఇవాళ ఏం లేదంటే ఏంటి? విజయసాయిరెడ్డితో 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నానండి. విజయసాయిరెడ్డి అనేవాడిది ఇదంతా నాటకం, జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం. ఎవరు వదిలినా నేనైతే వదలను. ట్వీట్లు ఆపేస్తారా? ట్వీట్లు కాదు, విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పెట్టే ట్వీట్లు ఆపేస్తారు అంటే ఇకపైన మీ టీడీపీని విమర్శిస్తూ పెట్టకపోవచ్చు కదా అతను? పెట్టడు. కానీ ఇప్పుడు అతను పాస్పోర్ట్ దాని మీద నీ కోర్టుకు వెళ్తా. ఓకే, పాస్పోర్ట్ కావాలని పెట్టాడు కాబట్టి నేను న్యాయ వ్యవస్థలో మాట్లాడి, ఆ లాయర్లతో మాట్లాడి కోర్టుకు, నేను మా నాయకుడిని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు నేను అసలు వదలను. 15 రోజుల క్రితమే అన్నాడండి. వయసు గురించి మాట్లాడాడు. అసలు చావకుండా బతికి ఉంటే అనేది అంత పెద్ద పదం అండి మీరు చెప్పండి? చావకుండా బతికి ఉంటే జైలుకి పంపిస్తానంటే ఎంత పెద్ద పదం. వ్యక్తిగతంగా లేదంటాం ఏంటి? నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, సరే అప్పుడు చూద్దాం, అది వేరు. అసలు చావకుండా బతుకు, వయసు ఏంటి ఈ మాటలన్నీ మాట్లాడి వాళ్ళ నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. వ్యక్తిగత గొడవల్లో చంద్రబాబు నాయుడికి నాకు అంటే ఏంటి? నీకు నాకు నా వ్యక్తిగత గొడవలు మా మీద పెట్టావు అంటే అసలు ఆయనకి విజయసాయిరెడ్డి కష్టకాలం స్టార్ట్ అయింది ఎక్కడో తెలుసా మీకు? అంటే మాకు తెలిసిన సమాచారం, ఆ పార్టీలో జరుగుతున్న డిస్కషన్ చెప్పండి. చంద్రబాబు గారు విజయసాయిరెడ్డి గారు అన్నదమ్ములు అవుతారు వరుసగా, మీకు తెలుసు కదా? తెలుసు. అంటే బంధుత్వం. ఓకే బంధుత్వం. అదే ఉండొచ్చు. అంత మాత్రాన వీళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు కాదు, బంధుత్వ వరుసల ప్రకారం. ఎందుకంటే తారకరత్నం ద్వారా, తారకరత్న సతీమణి ఈయనకి కూతురు అవుతుంది సార్, అట్లా ఆ వరుసలో. తారకరత్న చనిపోయిన సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన విజయసాయిరెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు. కార్యక్రమాలన్నీ దగ్గర చేశారు. బాలకృష్ణ గారు చేశారు, టీడీపీ చంద్రబాబు గారు అందరూ చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు గారు విజయసాయిరెడ్డి కలిసి మాట్లాడుకోవటం, తారకరత్న అంత్యక్రియల దగ్గర నుంచి ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసే వరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇద్దరు కలిసి చేయటం, అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవటం, కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, ఇది చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు, అంటే చంద్రబాబు పక్కన విజయసాయిరెడ్డి కలిసి అంత చనువుగా ఉండటం, మాట్లాడుకోవటం తట్టుకోలేని వైసీపీ నేతలు, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఆ పార్టీ నుంచి పక్కన పెట్టారు అనేది ఒక ప్రచారం. మరి ఆ తర్వాతే కదా నెల్లూరు ఎంపీ సీటు పోటీ చేశాడు. నెల్లూరు పార్లమెంటు సీటు తారకరత్న గారు చనిపోయిన తర్వాతే పోటీ చేసింది. అదంతా ఉత్త అబద్ధం అండి. అది చంద్రబాబు నాయుడు గారు నైజం వేరు. అంటే ఆయన మంచివాడు. అసలు ఇలాంటి ఎంకరేజ్ చేయడం కానీ, ఇలాంటి క్రిమినల్స్ని దగ్గరికి తీయడం కానీ, సాక్షాత్తు కుమారుడు లోకేష్ బాబు గారి గురించే నిన్ను ఇచ్చాడు. వారసత్వం అనేది ఉండదు రాజకీయాల్లో, స్టామినాని బట్టి వస్తుందండి. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఆల్రెడీ ఆయన స్టామినా నిరూపించుకున్నాడు పాదయాత్ర ద్వారా. అది మేము గంటాపదంగా చెప్పుకుంటాం. అంటే అలాగుంటాడు ఆయన రాజకీయాల్లో. ఏది తారకరత్న గారికి ఈయన దగ్గర బంధువు అవుతాడని ఈయన్ని చేర తీసుకుందాము, పక్కన పెట్టుకుందాము, అలాంటి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఉండవు. ఆయన ఇప్పుడు మా మీటింగుల్లో మాట్లాడడం కూడా నీతి తల కింద తపస్సు చేసిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పార్టీలో జాయిన్ చేసుకోడు. అంటే చెప్తున్నా, అతను చేరినా చేరపైన పక్కన పెట్టండి. అలాంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి కూడా, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ తెలిసిన వాడిగా విజయసాయిరెడ్డి పక్కన కూర్చుంటేనే ఆయన నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటాడు నాకు తెలిసి. అంటే అవినీతి పరుడు ఎవరేమనుకుంటారు అంటే ఆయన
అంత ఆలోచిస్తాడు చంద్రబాబు గారు, అంత ఆలోచించే మనిషి. సరే కూర్చుంటే అక్కడ చావు దగ్గర వీటి దగ్గర కూర్చుంటే ఇక మనం లేచి వెళ్ళిపోతే బాగోదని కూర్చోవడమే, కానీ చంద్రబాబు గారు మాత్రం వేరే ఇది బంధుత్వం ఏదన్నా కలుపుకుందాం లేకపోతే ఇతను సేవ్ చేద్దాం అసలు ఆలోచన అనేదే ఉండదు. అలాగ మీరు అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి ఇతనికి అక్కడి నుంచి తేడాలు వచ్చాయన్నా సరే నెల్లూరు పార్లమెంటు సీటుకి ఆ తర్వాతే పోటీ చేసింది. అదంతా లేదండి, అదంతా లేదు. తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి. సరే మీరు అనుకున్నట్టు ఒక తేడా ఉంది, సీట్ ఎందుకు ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుసుగా మనకి, పక్కన పెట్టేస్తాడు. ఉత్తరాంధ్ర మళ్ళీ 3 జిల్లాలకు ఇన్ఛార్జి ఇచ్చాడు, 3 జిల్లాల్లో పార్టీని లేపుతానన్నాడు. 15 రోజుల ముందు చెప్పాడండి చంద్రబాబు గారి గురించి చాలా చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. అసలు రోజు పెడుతున్నాడు. పురంధేశ్వర గారి గురించి చాలా చండాలంగా మాట్లాడాడు. అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ ఏదైతే ఉందో రెడ్ బుక్లో విజయసాయి రెడ్డి పేరు ఉంది, అది కూడా టాప్ 5లో ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ని ఉద్దేశించి ముందుగానే గ్రహించి రాజకీయాల నుంచి తప్పుకున్నాడు రెడ్ బుక్ భయంతో అనే ఇంకో ప్రచారం కూడా ఉంది. ఒక టీడీపీ సీనియర్ నేతగా యాక్సెప్ట్ చేస్తారు కదండి? దానికైతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే లోకేష్ బాబు గారు అయితే వదలలేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా. ఎందుకంటే వదిలే తత్వం కాదు. వీళ్ళు ఈ రాజకీయంగా విమర్శించడాలు లేకపోతే వీళ్ళు ఆఖరికి ఇళ్లలో దాకా వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఇదే విజయసాయి రెడ్డి ఇంట్లో లోకేష్ బాబు గారు పిల్లలతో అదే కాలేజీ స్టూడెంట్స్తోనే మాట్లాడుతుంటే వీళ్ళ ఇంట్లో కూర్చొని వంశీ ఒక పక్క నాని ఒక పక్క జూమ్ మీటింగ్ లైవ్లోకి వెళ్ళారండి. ఏంటి ఇవన్నీ ఎక్కడైనా చూస్తాం మనం? ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు నేను మీ స్టూడియోకి పిలిచారు మాట్లాడా, పోనీ వైసీపీ వాళ్ళు ఎవరైనా అక్కడ కూర్చుంటే ఎదురు మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి జూమ్ మీటింగ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడంటే తప్పుడు కేసులు పెట్టి లోపల అయిపోగలడు. ఇప్పుడు ఏం చేయలేడుగా, మమ్మల్ని చేయగలరా? చేయలేడు కదా. నేను వెళ్తే ఎలా ఉంటుంది జూమ్ మీటింగ్లోకి? తప్పే కదా, తప్పా కదా? అలాగే వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు, రాజకీయంగా చేయలే. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుని అస్త్ర సన్యాసం చేసినా కూడా ఆయన వదిలిపెట్టేది లేదా? వదిలిపెట్టే సమస్య లేదు. ఆయన కేసుల్లో ఆయనకు శిక్ష పడే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రెడ్ బుక్లో ఆయన పేరు ఉంది. ఉంటుంది. ఎందుకు ఉండదు? ఉంది. పక్కాగా ఉంది. సో వదిలేదు లేదు. రెడ్ బుక్ అంటే అదేం డేంజర్ బుక్ కాదు. చెప్తున్నా అవినీతి చేసిన వాళ్ళవి, అలాగే చంద్రబాబు గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళవి తప్ప వైసీపీ లీడర్లు అందరూ ఉండవు అందులో. ఇప్పుడు ఏమంటే మిమ్మల్ని నేను తిట్టానండి, సరే ఏదో లేని ఊరుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీరు ఊరుకుంటారా? మీరు రాసుకోరా బుక్లో వీటి సంగతి చూద్దామని. అంటే భువనేశ్వర్ గారిని ఉద్దేశించి కించపరిచేలా కామెంట్లు చేసిన వైనంలో అక్కడి నుంచి వచ్చింది రెడ్డి పాత్ర ఉందనుకుంటున్నారా? ఈ రెడ్ బుక్ అనేది కూడా భువనేశ్వరి గారిని ఎప్పుడైతే విమర్శించారో అప్పటి నుంచే ఒక కొడుకుగా లోకేష్ బాబు గారు ముందుకు వచ్చాడు. అది తప్పదు. ఆయన ముందుకు వస్తే మేము వెనకాతలు ఉంటాం. అంటే నేనేది ఈయన విజయసాయి రెడ్డి డైరెక్ట్గా భువనేశ్వర్ గారిని ఎప్పుడు అనలేదు కదా, అన్న వ్యక్తులు వేరు కదా. ఇందాక మీరు కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు కదా. సో అలా తిట్టడంలో విజయసాయి రెడ్డి పాత్ర ఉందనుకుంటున్నారా అంటున్నా. అంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రవిచంద్రారెడ్డి పార్టీ నుంచి బయటకు వస్తే నేను ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే, భువనేశ్వర్ గారిని ఇలా వ్యక్తిగతంగా కించపరుస్తూ తిట్టడానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చేవాళ్ళు, మా ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎలా తిట్టాలి అనేది. సో చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకుని ఏడ్చే స్థాయికి తీసుకెళ్ళటం వెనక వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తిట్టారన్నారండి రవిచంద్రారెడ్డి. మాకు పార్టీ ఆఫీస్ నుంచే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు. ఆయన వైసీపీ అధికార ప్రతినిధి, రీసెంట్గా పార్టీ మారి బీజేపీలో చేరాడు మొన్న 4 రోజుల క్రితం. ఆయన చెప్పింది మమ్మల్ని అందరినీ తిట్టమని ఎమ్మెల్యేలతో సహా స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు చెప్తారండి. తిట్టమన్నారు వీళ్ళకి బుద్ధి ఉండాలిగా. అంటే అప్పుడు అంటే చాలా తప్పు. ఒక రాజకీయ పార్టీలో ఉండే మన ఇష్టం వచ్చినట్టు సరే వాళ్ళు తిట్టమన్నా నోరు బారేసుకొని ఆ రాజకీయ పార్టీని వదిలి ఆ నాయకుడు తిట్టమంటే తిట్టామని చెప్పడం తప్పే.
నేనైతే చెప్పను. నేను అంటున్నా అది కాదండి, ఎందుకంటే ఆయన ఒక నిజం చెప్పాడు, ఒకటి లీక్ చేశాడు. ఏమని? మేము తిట్టింది కాదు ఇది, స్వయంగా పార్టీ ఆఫీస్ నుంచే మాకు స్క్రిప్ట్ పంపించేవాళ్ళు. నేనేమంటానంటే భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తిట్టడం కావచ్చు, బయట వైసీపీ నేతలు తిట్టడం కావచ్చు, అది కూడా నేను ఆ భాష వాళ్ళు వాడిన భాష తిట్లు నేను బయట ప్రస్తావించలేను. దాని వెనక విజయసాయిరెడ్డి ఉన్నాడని మీరు భావిస్తున్నారా అని ఉన్నాడు, అడుగుతున్నాడు. తప్పకుండా ఉన్నాడు. విజయసాయిరెడ్డి పక్కన నాని అను వంశీ కూర్చొని జూమ్ యాప్ మీటింగ్లోకి వెళ్ళాడంటే వాళ్ళ ముగ్గురు ఒకటే అన్నట్టే కదా. ఓకే, ఒకటే అన్నట్టే కదా. అలాగే అవినీతి చేశాడు కదా విజయసాయిరెడ్డి. నేనేం చెప్పాను, అవినీతి చేసిన వాళ్ళ పేర్లు అలాగా వాళ్ళ కుటుంబాన్ని కించపరిచిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయన్న. ఓకే, అలాగే కార్యకర్తల మీద దాడులు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళే ఉన్నాయి, ఉంటాయి, అది సమస్య లేదు. అంటే రాజకీయాల నుంచి తప్పుకున్నాను కదా అన్నయ్య, మీరు నన్ను వదిలేసేయండి అని చంద్రబాబు గారిని తమ్ముడు విజయసాయిరెడ్డి అనొచ్చేమో కదా, ఎందుకంటే వరుసగా అన్నదమ్ములు కూడా కదా. అన్నదమ్ములు అని మాత్రం చెప్పద్దు దయచేసి, ఎందుకంటే మాకే ఎండడానికి అసహ్యంగా ఉంది ఆ మాట. చంద్రబాబు గారు అసలు అలాంటి వాళ్ళని, అంటే బంధుత్వం ఎడకపోద్దండి, బంధుత్వం కాదు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడండి, చేయడా సమస్య లేదు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడైనా అసలు అలాంటి మనిషి కాదు చంద్రబాబు గారు. ఆయన భారతదేశంలో ఒక లెజెండ్. ఆయన మీరు ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశంలో లెజెండ్. అంటే ఈ రీసెంట్గా ఒక అలిగేషన్ ఉందండి విజయసాయిరెడ్డిది. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు వ్యవహారం తెర మీదకి వచ్చింది. కాకినాడ పోర్టు కేవీ రావు గారిని బెదిరించి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని విజయసాయిరెడ్డి పంపించి 42% షేర్లని అక్రమంగా అరవిందో కంపెనీ, అంటే విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు షేర్లు అని. సో అలిగేషన్స్ వచ్చే దాని మీద కేసు నమోదైన విచారణ సాగుతున్న సందర్భంలోనే ఇప్పుడు అరవిందో కంపెనీ వాళ్ళు ఆ లాక్కున్న షేర్లన్నింటినీ మళ్ళీ తిరిగి కేవీ రావుకి ఇచ్చేశారు, బదలాయించేశారు. సో అది కూడా విజయసాయిరెడ్డి దగ్గరుండి చేయించాడు అనేది ఇప్పుడు వరకు ప్రచారం. అది జరిగిన 2 రోజులకే పార్టీ నుంచి ఆయన బయట. దీనికి దానికి లింక్ ఉందా అంటున్నాను. కేవీ రావు గారు కేసు పెట్టాడు దీని మీద. అవును, సిఐడి కేసు పెట్టాడు. అవును, కేసు పెట్టిన తర్వాత ఇక తప్పదు కేసులు ఇరుక్కుంటామని బదలాయించి ఉంటాడొచ్చు. కేసు పెట్టకముందు బదలాయిస్తే అది వేరు, కేసు పెట్టిన తర్వాత వీళ్ళు ఎలాగ లోపలికి వెళ్ళిపోతారు, ఎందుకురా బాబు నీకు ఇవన్నీ అని కేవీ రావు గారికి బదలాయించి ఉండొచ్చు. బదలాయించారన్న సంగతి నాకైతే తెలియదు. చేశారు, ఒకవేళ మీరు కేవీ రావు గారితో మేము కూడా మాట్లాడాం, నేను పేపర్లో కూడా వచ్చింది. ఓకే, బదలాయించారు, లోపలికి వెళ్తారని బదలాయించి ఉండొచ్చు. ఏదైనా ఒకటండి, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఓటు శాతాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇతను బయటికి వెళ్ళే విధానం, నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డికి ఏం అవదనే దాన్ని జగన్మోహన్ రెడ్డిని బలపరుస్తున్నట్టు, బలం చేకూరుస్తున్నట్టు ఉన్న మాటలు కానీ, బయటికి వెళ్ళిపోయేవాడు మాట్లాడినటువంటి మాటలు కావవి. 1, 2 సరే అతను అలా మాట్లాడాడు అనుకోవచ్చు. రెండోది, ఒక రాజ్యసభ సభ్యుడు 3.5 ఏళ్ళు ఉంటే వైసీపీ రాజ్యసభలో నెంబర్లు తగ్గుతున్నారని ఎవరో ఒకరి పార్టీకి మీడియా ముందుకు రావాలి. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి అవద్దంటే ఆగుంటారు, ఇక అంతే. ఇది అంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేయటం వల్ల, ఇందాక మీడియా వాళ్ళు ఆ ప్రశ్న అడిగారు, 3.5 ఏళ్ళు సమయం ఉండగా మీరు ఎందుకు రిజైన్ చేస్తున్నారు, మీ పార్టీకి అంటే మీరు వచ్చేస్తున్న పార్టీకి ద్రోహం చేసినట్టే కదా అంటే, ఆయన ఏమంటాడంటే లాజిక్, దీనివల్ల వైసీపీకి నష్టం జరుగుతోంది, దీనివల్ల కూటమికే ఉపయోగం కదా, రేపు కావాలనుకుంటే మాకున్న 11 సీట్లతో ఇంకొక వ్యక్తిని రాజ్యసభకి అయితే జగన్ పంపలేడు, కూటమి నుంచి ఎవరినైనా పంపచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఎమ్మెల్సీగా పనిచేశారు, ఏమో రేపొద్దున విజయసాయిరెడ్డి ఎంపీ సీట్ మీకు ఇవ్వచ్చాము, టీడీపీ మీకే ఉపయోగం కదా. నేనేది ఏంటంటే తన పార్టీకి నష్టం చేసే ఉద్దేశం కాదు, వ్యక్తిగతంగా నేను వ్యవసాయం చేసుకోవటానికే తప్పుకున్నాను, నష్టం జరుగుతుందని తెలిసి కూడా అంటున్నాడు ఆయన. రాజ్యసభ సభ్యుడిగా ఉంటే వ్యవసాయం చేయొద్దని ఎవరన్నా అంటారా అంటే, ప్రశాంతంగా చేసుకుందాం కాదండి, రాజ్యసభ సభ్యుడిగా వ్యవసాయం చేయొద్దు అనుకుంటారా? అసలు ఈయన వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం కూడా కల్తీ అయిపోయింది. రాజకీయాలను బస్టు పట్టించాడు, వ్యవసాయాన్ని కూడా బస్టు పట్టిస్తాడు. నమ్మట్లేదు ఇప్పటికి కూడా మీరు. సమస్య లేదు అంటే భవిష్యత్ ఏం జరగబోద్దని ఏం జరగడం ఏంటండి? అశోక్ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. ఒక పార్టీకి 3.5 ఏళ్ళు అతనికి ఇది ఉంటే బయటికి వెళ్ళాడంటే, సరే మేము చెప్పే అబద్ధాలు నిజాలు పక్కన పెట్టండి, వాళ్ళ పార్టీలో ఎవడో ఒక అలాంటి వాడు ఉంటాడు కదా, ఈ పార్టీకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు కదా, నాయన అధికారంలో ఉన్నప్పుడు అంతా నువ్వే ఉన్నావు, ఏమంటే అధికారం పోగానే బయటికి పోయావు, 3.5 ఏళ్ళ వైసీపీ రాజ్యసభ సభ్యత్వం విజయసాయిరెడ్డిది కాదు కదా రాజ్యసభ, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చాడండి రాజ్యసభ సభ్యుడు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష.
చంద్రబాబు నాయుడు గారిదే రాజ్యసభ. ఇవాళ ఆయన ఎమ్మెల్యేలు చేసినా, ఎంపీలు చేసినా, రాజ్యసభలు చేసినా, ఎమ్మెల్సీలు చేసినా చంద్రబాబు గారియే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రాజ్యసభ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రాజ్యసభ 3.5 ఏళ్ళు నువ్వు బయటికి వెళ్తే ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరా చెప్పండి. అసలు మీరు ముందు ఈ పాటికి అసలు మీ టీవీలు అంత ప్రశాంతంగా ఉంటాయా? అసలు ఒక్కడు కూడా మాట్లాడలేదు కదా. అదే అడుగుతున్నా క్లారిటీగా, ఎందుకు ఆ వ్యూహం ఏమై ఉంటుంది? ఆ వ్యూహం మీరు అన్నట్టుగానే ఓకే, వాళ్ళు ఎవరో తిట్టలేదు, ఇదంతా ప్లాన్ ప్రకారమే రిజైన్ చేసాడు అనుకుంటున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇది చేసి ఉండొచ్చు అని. ఆల్ ప్లాన్ కూడా నాకు తెలిస్తే ఇంకేంటండి, నేనేం భగవంతుడు కాదు, నాకు వాళ్ళతో డీలింగ్స్ ఉండవు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది అనేది కనబడుతుంది. ఇది ఒక ఆలోచన, మనకు ఒక ఆలోచన శక్తి ఉంటుంది, 10 మందితో తిరుగుతాము. విజయసాయిరెడ్డి అతను ఇప్పుడు ఏమంటే కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇడిపోయి వెళ్ళిపోయాడంటే ఎవరైనా నమ్ముతారా? లేదు, ఆత్మ అంటారు కదా, అంటాడు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆత్మ విజయసాయిరెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఎలాగంటే ఆఖరికి వాళ్ళ చెల్లి వాళ్ళ తల్లి మీద కోర్టులు వేస్తే దాన్ని కూడా సమర్థించాడు ఎవరో విజయసాయిరెడ్డి. షర్మిలా గారిని విమర్శించాడు. ఇవన్నీ ఎప్పుడో కాదండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1 నెల 2 నెలల క్రితం. మీకు ఎప్పుడో మీరు చెప్పారు చూసారా, తారక రత్న చనిపోయినప్పుడు వీళ్ళిద్దరు పక్కన కూర్చున్నారు. సరే అంతకుముందు అయితే తర్వాత ఇవన్నీ అనుకోవచ్చు. ఇది 1 నెల 2 నెలల ముందే మాట్లాడేది. ఇదంతా వ్యూహం ప్రకారం జరుగుతుందండి. ఆ వ్యూహం ఏంటనేది మాకైతే తెలియదు. అంటే సహజంగా ఎవరికైనా మొట్టమొదటి వచ్చిన మీరు అన్నట్టుగానే కేవీపీ లాంటి వారు, రాజశేఖర రెడ్డి కేవీపీ ఎలాగో జగన్కి విజయసాయిరెడ్డి ఆత్మ. కేవీపీ గారు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని వదిలిపెట్టలేదు. చనిపోయిన తర్వాత కూడా ఆయన అదే పార్టీలో కొనసాగారు. స్టిల్ ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ నాయకుడే. అవును, పార్టీలు మారలేదు. ఏనాడు రాజశేఖర రెడ్డి గారికి ద్రోహం చేసే ఉద్దేశం కానీ, ఆయన మీద నెగిటివ్ కామెంట్ కానీ ఏమీ చేయాలి, అదే విలువలతో ఉన్నాడు. కానీ విజయసాయిరెడ్డి తెగదింపులు చేసుకుని బయటకు వస్తున్నారు కదా. తెగతెంపులు చేసుకున్నానని చెబుతున్నాడు. తెగతెంపులు చేసుకొని బయటికి రావడం వేరు, తెగతెంపులు చేసుకున్నానని చెప్పడం వేరు. ఓకే, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. తెగతెంపులు చేసుకున్నాను అంటున్నాడు విజయసాయిరెడ్డి. తెగతెంపులు చేసుకోవాలా? ఇది వ్యూహం ప్రకారం బయటకు వస్తున్నాడు, చెప్పుకోవాల్సి వస్తుంది. నేను తెగతెంపులు చేసుకున్నానని చెప్తున్నాడు, కావాలని చెప్తున్నాడు. ఇదంతా అంటే మళ్ళీ రేపు 2029 ఎన్నికల నాటికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఉంటుందా? రీఎంట్రీ ఉన్నా లేకపోయినా బ్యాక్ ఆఫీస్ నుంచైనా పనిచేస్తాడు చెప్తున్నాడు కండి. అంతా జగన్మోహన్ బ్యాక్ ఆఫీస్ నుంచి పనిచేస్తాడు అంతే. బ్యాకప్పుడు కొంతమందికి పదవుల మీద ఆశ ఉంటుందండి. ఓకే, కొంతమందికి కుటుంబం మీద ఆశ ఉంటుందండి, కొంతమందికి డబ్బు మీద ఆశ ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి డబ్బు మీద ఆశ. ఓకే, విజయసాయిరెడ్డికి పదవుల మీద ఆశ ఉందనుకోవట్లే నేను. ఓకే, డబ్బు మీద ఆశ. బ్యాక్ ఆఫీస్లో ఉంటారు, ఏమైంది వాళ్ళకి? వాళ్ళకి కావాల్సింది డబ్బు అండి, వాళ్ళకి కావాల్సింది డబ్బు. అసలు ఈ లక్షల కోట్లు, వేల కోట్లు అవినీతులు ఎప్పుడైనా చూసామా? బోపార్స్ కుంభకోణం ఎంత అండి? బోపార్స్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఆ రోజు బోపార్స్ కుంభకోణంలో, నేను పెద్దగా చదువుకోలేదు, ఆ రోజు కుంభకోణం ఎంత? 40 నుంచి 50 కోట్ల లోపు. అవును, భారతదేశం అలాడిపోయింది. అవును, ఒక ప్రధానమంత్రి దిగిపోయాడు, వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది భారతదేశం మొత్తం. వీళ్ళు అసలు లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఈ సంపదను ప్రజల నుంచి ఎలా లాక్కోవాలో అంత మాస్టర్ మైండ్ చేశారంటే అసలు వీళ్ళు ఏమనుకోవాలి చెప్పండి? వీళ్ళు ఏమనుకోవాలి? అందులో అన్ని లక్షల కోట్లు సంపాదించడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందనుకోవాలి. ఉందిగా మరి. వాళ్ళ వ్యక్తిగత ఆడిటర్ కూడా కదా ఆయన. అవును, వ్యక్తిగత ఆడిటర్. విజయసాయిరెడ్డి నెంబర్ 2, అందులో జగన్మోహన్ రెడ్డి 1 అయితే 2. ఇప్పుడు వ్యక్తిగతమైన బంధం ఉంది, జైలు బంధం కూడా ఉంది. అన్ని బంధాలు, మామూలు బంధం కంటే జైలు బంధం చాలా స్ట్రాంగ్. అసలు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఆయనకి నాకు గొడవలు లేవని చెప్పడం మాత్రం, దాన్ని నేను మాత్రం ఖండిస్తున్నాను. మీకు గేలం వేస్తున్నాడా? చంద్రబాబు గారు గేలం వేస్తున్నారు అనుకోవాలా? గేలం కాదు, ఇకేంటంటే నేను రాజీనామా చేశాను, నువ్వు నా జోలికి రాకండి అని మీరు చెప్పారు కదా రెడ్ బుక్. రెడ్ బుక్లో మీరు టాప్ 5లో విజయసాయిరెడ్డి ఉంటాడు అనుకున్నారు.
టాప్ 5 కాదు, టాప్ 2లో విజయసాయి రెడ్డి ఉంటాడు. ఓ టాప్ 2లో జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయి రెడ్డి 1, 2 గ్యారంటీ అది. ఓకే, మీరు 5 దాకా వెళ్ళారు. ఇవన్నీ అవ్వచ్చండి. ఇదంతా ఏంటంటే అంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసే క్రమంలో వరుసగా కేసులు పెట్టడం కావచ్చు. అసలు ఎక్కడ పెట్టాం మేము? ఫర్ ఎగ్జాంపుల్ లేదా మేము ఎక్కడ పెట్టాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింహాచలం భూముల కుంభకోణం తెర మీదకి తీసుకొచ్చారు. నిన్న రామచంద్రమోహన్ ఏదైతే ఆయన చేత సస్పెన్షన్ గురయ్యో ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నాడు ఆ రామచంద్రమోహన్, విజయసాయి రెడ్డి బాధితుడు. ఆ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ఈయన మీద రకరకాల అలిగేషన్స్ చేసి ఈ రామచంద్రమోహన్ ఎవరు దేవాదాయ శాఖ కమిషనర్ని ఈయనే పంపించాడు పక్కకి. ఇప్పుడు ఆయనకి కరెక్ట్గా నిన్న పోస్టింగ్ ఇచ్చారు మీ వాళ్ళు, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు ఆయనకే పోస్టింగ్ ఇచ్చారు. ఆయన సంతకం పెట్టాడు లేదో, సంతకం పెట్టిన కాసేపటికి విజయసాయి రెడ్డి ఆ భూములు కుంభకోవడం. తెలుగుదేశం పార్టీ ఏజెండా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళ అవినీతి చట్టం అంతా బయటికి తీస్తాం, వీళ్ళు ఎవరు ఆస్తులు అయితే ఆక్రమించుకున్నారో ఆ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్తాం, అలాగే వీళ్ళ వల్ల ఎవరైతే ఉద్యోగస్తులు వీళ్ళ బారిన పడి సస్పెండ్లు అయ్యారో, అంటే ఒక రామచంద్రమోహన్ వీళ్ళనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి తెస్తాం. వీళ్ళ అధికారానికి బలి అయిపోయినటువంటి ప్రతి ఒక్కడికి న్యాయం చేస్తారన్నాం. అందులో విజయసాయి రెడ్డి కాదు, మిగతా వాళ్ళు చేసిన అటువంటి అన్యాయాలను కూడా బయటికి తీస్తాం మేము. అంటే వైజాగ్ ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి ఉన్నప్పుడు ఈయన మీద రకరకాల అలిగేషన్స్ వచ్చాయి. అనేక భూముల్ని మీరు కూడా చాలా ఆరోపణలు చేశారు. నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మీరు ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. డి అన్నట్టుగా ఫేస్ టు ఫేస్ మీరు ఫైట్ కూడా చేశారు. ఈ క్రమంలో వైజాగ్లో అనేక భూ కుంభకోణాలు, అది సింహాచలం దేవాలయ భూములు కావచ్చు, వైజాగ్లో ఉన్న వేరు వ్యక్తుల భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, దసపల్లా భూములు, పర్టికులర్ 1000 కోట్ల విలువ చేసిన దసపల్లాకు భూముల కుంభకోణంలో కూడా విజయసాయి రెడ్డి పేరుంది. అట్లాగే భీమిలి బీచ్ ఒడ్డున స్టార్ హోటల్ కావచ్చు, మొన్న రీసెంట్గా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి కూతురు కట్టిన పెద్ద గోడని పునాదులతో సహా వేశారు. సో ఇవన్నీ బయటకు తీశారు. వీటి ఎంక్వైరీ జరిగితే నేను నిలువున మునిగిపోతానన్న భయంతో రిజైన్. అంటే ఇప్పుడు ఎంక్వైరీ జరగదు అనుకుంటున్నారా మీరు? రిజైన్ చేసినా వదిలేస్తారండి. అదే అనేది సమస్య లేదనేది. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని, నేనే ఆషామాషిగా ఏదో బుద్ధాయంకన్ కాదు. మీరు ఇప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారంటే మీరు బిగ్ టీవీ తరపున మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట బిగ్ టీవీకి సంబంధించినట్టు మాట. అంటే నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది. నేను మాట్లాడే మాట ప్రతిదీ తెలుగుదేశం పార్టీ అంతే. అతను రాజీనామా చేసినా, అతను చేసిన అన్యాయాలు, అతను ఆక్రమించుకున్నట్టు భూములు, అతన్ని బారిన పడినటువంటి అధికారులే అందరినీ మేము రక్షిస్తాం. అతను దోచుకున్న భూములు ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి ఇప్పిస్తాము. విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదు చట్టపరంగా చెప్తాను. నేను విజయసాయి రెడ్డి అన్నట్టు వయసు గురించి, చావుల గురించి మాట్లాడిన కానీ చట్టపరంగా వదిలే ప్రసక్తే లేదు. రాజీనామా చేసినా కూడా విజయసాయి రెడ్డిని ఎక్కడ ఉపేక్షించేది లేదు, సమస్య లేదు, కొనసాగుతుంది. ఉపేక్షించే మనిషి కూడా కాదండి అతను మాట్లాడిన మాటలు. ఉపేక్షించే మనిషి ఉపేక్షించకూడదు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న మీరు ఎలక్షన్ అయిపోయాక లేదు, అక్కడ ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి మీకు తెలిసిన క్రమంలో ఎన్ని కోట్ల విలువ చేసే, సుమారుగా ఎన్ని కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించి ఉంటారు? మంచి దారికి వచ్చారు. సుమారు ఒక 5-6 వేల కోట్ల రూపాయలు. ఏంటంటే బీచ్ రోడ్డు స్టార్ హోటల్స్ పెట్టాడు. ఓకే, అసలు మీకు అక్కడ ఇక్కడే కాదు, మీకు విజయసాయి రెడ్డి భూదందాకి నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా 2 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అసలు మా ప్రభుత్వం 3 ఏళ్ళ క్రితం అక్కడ వచ్చేసింది ఉత్తరాంధ్రలో. ఓకే, విజయసాయి రెడ్డి వల్ల. ఓకే, విజయసాయి రెడ్డి చేసే అరాచకాలకి 3 సంవత్సరాల ముందే మా ప్రభుత్వం వచ్చేసింది అక్కడ. ఎవరిని అడిగినా సరే చంద్రబాబు గారు రావాలనే మాటే. ఓకే, అంటే ఎంత ప్రజల్ని ఎంత హింస పెట్టాడో చూడండి మీరు. అంటే ఒక విధంగా టీడీపీకి విజయసాయి రెడ్డి మేలు చేసినట్టే కదా. అంతే కదా, మరి జగన్మోహన్ రెడ్డి కూడా మేలు. ఇప్పుడు కాదు, ఉత్తరాంధ్రలో పర్టికులర్గా ఎందుకంటే మీరు ప్రాతినిధ్యం వహించారు, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి అక్కడ విజయసాయి రెడ్డి పద్ధతిగా పనిచేస్తుంటే రాజకీయం చేస్తుంటే. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒకటండి,
మీరు మంచోళ్ళు అనుకోండి, ఆ. మీ టీవీ మీరు మంచిగా పనిచేస్తున్నారు, మీ టీవీ ఇంప్రూవ్ అవడానికైతే మీ టీవీకి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు చెడ్డగా ఇచ్చేస్తున్నారు అనుకోండి, అవతల టీవీ ఇంప్రూవ్ అవుతుంది. అంతే. అక్కడ మీకు ఎప్పుడైతే అక్కడ భూదందాలు ఆ కార్యక్రమాలు పెట్టాడో ఆటోమేటిక్గా వాళ్ళ మైనస్ మా ప్లస్ అయింది. మీకు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత ఎవరన్నా కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి వెళ్తారు, లేదా కొబ్బరికాయ కొట్టి సీఎం ఆఫీస్కి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కూల్చి స్టార్ట్ చేశాడు. అక్కడే తెలిసిపోయింది కదా, ఏమా ఆ రోజే అనవసరంగా వేసాం జగన్మోహన్ రెడ్డికి ఓటు అని ప్రతి ఒక్కళ్ళు వచ్చిందా లేదా? మీకు ఎవరన్నా కొబ్బరికాయ కొట్టి ఒక మంచి పని చేస్తారు, నీకు 151 సీట్లు ఇచ్చారు ప్రజలు, 151 సీట్లు వస్తే నీ సీఎం ఆఫీస్కి కొబ్బరికాయ కొట్టి సీఎం లోపల అడుగు పెట్టాలి. కానీ ఆ మరుసటి రోజే నువ్వు ప్రజావేదిక కూల్చావంటే నీ మనస్తత్వం బయటపడిపోయింది. అంటే ఉత్తరాంధ్ర భూముల కుంభకోణంలో విజయసాయిరెడ్డి పేరు రావటం కావచ్చు, మహిళలతో అక్రమ సంబంధాల విషయంలో పర్టికులర్గా ప్రభుత్వం ఒక మహిళ పేరు మనం ప్రస్తావించకూడదు, కానీ ఒక ఎండోమెంటు సంబంధించిన ఒక మహిళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటం అని, ఆమెతో బిడ్డనగా అన్నాడని, ఇట్లా రకరకాల అలిగేషన్స్ విజయసాయిరెడ్డి మీద అన్నింటిలో వచ్చింది వచ్చాయి. వచ్చిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పక్కన పెట్టేశారు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పోస్ట్ పీకేశారు, విజయవాడ వచ్చి పార్టీ ఆఫీస్లో ఉండి పనిచేసుకోమన్నారు. ఆ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డిని పైకి లేపాడు. నంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి పక్కకి వెళ్ళిపోతే ఆ స్థానంలోకి సజ్జలు వచ్చాడు. సజ్జల వల్లే విజయసాయిరెడ్డి బయటికి వెళ్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళు ఎవరో వీళ్ళు మంచోళ్ళు అని ఎవరు చెప్పరు, వదిలేండి వాళ్ళ గురించి. అయితే ఒకటి మాత్రం కరెక్టు, ఇది మాత్రం నాటకం, ఇది నమ్మే ప్రసక్తే లేదు. ఇది నిజంగా ఉన్నాయి, అబద్ధం ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి. విజయసాయిరెడ్డి మీద మాత్రం ఈడీ కేసులు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు అవి నడుస్తుంటాయి. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో దోచుకున్నటువంటి భూములు కానివ్వండి, అతను చేసిన దందాలు కానివ్వండి, అన్నిటి మీద ఎంక్వైరీ ఉంటుంది. ఇక్కడ కూడా కేసులు పెడతారు. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. ఆల్ నెంబర్ 1లు, ఆల్ నెంబర్ 2లు, ఆల్ నెంబర్ 5లు వాళ్ళు చూసుకుంటారు. అది మాకు సంబంధం లేని విషయాలు, వాళ్ళు చూసుకుంటారు. అది అయితే విజయసాయిరెడ్డి అనేవాడు A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి. దాంట్లో అసలు సమస్య లేదు, ఏ కేసులో అన్నా. ధనదాహం అండి. అలాగే మీరు దాహం వేస్తే మంచిలు తాగుతారు, ఆయన దాహం వేస్తే డబ్బులు తాగుతాడు. ఏంటి? ఓకే, ధనదాహం. ఆయన ఒక టీవీ ఛానల్ పెడతా అన్నాడు, తెలుసు కదా మీకు. ఇది మీ మీద పగా ప్రతీకారం తీర్చుకోవడానికి, టీడీపీ వాళ్ళ మీద పగా మా మీద కాదు, టీవీ వాళ్ళ మీద పగా ప్రతీకారం తీర్చుకోవడానికి. అంటే వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారన్న కదా, నాకు అక్రమ సంబంధాలు అంటకడతారా, ఇప్పుడు రివెంజ్ తీసుకుంటే చాలా సార్. ఇప్పుడు టీవీలు కానీ పత్రికలు కానీ నేను మంచి చేస్తే మంచిగా రాస్తారు, నేను చెడు చేస్తే చెడుగా రాస్తారు. అవును. మంచి చేసినప్పుడేమో ఓహో అని చెడుగా నేను చెడు చేసినప్పుడు చెడుగా రాస్తే నేను టీవీలు పెడతాను అవి పెడతానంటే ఎవడు బెదిరిస్తాడే? అంటే నేనేది అప్పుడు ఆవేశంలో చెప్పాడు, ఇప్పుడు రిజైన్ కూడా చేశాడు కాబట్టి మళ్ళీ పెట్టే ఆలోచన ఉంటుందంటారంటే మీరు అనుకోవటం. ఛానల్ పెడతాడా? ఏమంటే విజయసాయిరెడ్డి ఛానల్ పెడితే విజయసాయిరెడ్డి ఇప్పుడు టీవీ ఛానల్ అంటే నిజాయితీ గురించి, నీతి గురించి వాక్యాలు చెప్పాలి, అవినీతి చేసినవాడి గురించి టీవీల్లో వేయాలి, నిజాయితీగా ఉండేవాడి గురించి మంచిగా చెప్పాలి. మరి ఈయన ఏటికి అర్హుడు కాదు కదా, టీవీ ఛానల్ పెడితే ఏం చూపిస్తాడు ఆయన? అవినీతి చేయడం ఎలాగా, దోచుకోవడం ఎలాగా, సూట్ కేసు కంపెనీలు పెట్టడం ఎలాగా, అవి చూపించాలి. కానీ క్లాస్ ఒకరు పెడితే ఛానల్ పేరు ఏం పెట్టచ్చండి? విజయసాయిరెడ్డి గారి ఛానల్ పెడితే ఛానల్ పేరేం పెట్టచ్చు? విజయశాంతి ఛానల్ అని పెడతాడు. విజయశాంతి ఛానల్ పెడితే విజయశాంతి ఛానల్, విజయశాంతి గారు ఆమె హీరోయిన్ అండి. ఆమె కాదు, లేడీ సూపర్ స్టార్. ఓకే, విజయశాంతి ఛానల్లో పెడతాడు. విజయశాంతి న్యూసా? ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందంటే అసలు మీరు అసలు మళ్ళీ మొదటికి వచ్చారు సార్ మీరు. అసలు ఇబ్బందులు పడడం ఏంటండి ఇది? ఇబ్బందులు పడితే ఈ పాటికి ఒక జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా ఉన్నారు కదా వెనకతల, గట్టిగా ఉన్నారు. మనం లేరని చెప్పుకోవడం కరెక్ట్ కాదు, ఉన్నారు కదా. వాళ్ళు ఈ పాటికి ఎదుర్కొచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఈ పాటికి ఎదుర్కొచ్చేవాళ్ళు కదండి. విజయసాయి రెడ్డిని అమ్మనా బూతులు తిట్టేవాళ్ళు కదా. అసలు మీరు చిన్న పాయింట్ మర్చిపోతున్నారా? నేను అంటే ఇక్కడ మీరు అన్న అనుమానం మీరు బయటికి చెప్పినా చెప్పకపోయినా అందరికీ అర్థమవుతుంది. ఇదంతా బ్యాక్ ఎండ్ ఉండి వర్క్ అంతా చేయిస్తాడు, ఆ కేసుల నుంచి బయటపడేందుకు లాబింగ్ చేస్తాడు అని. ఎవరితో లాబింగ్ చేయాలి కేసుల నుంచి బయటపడాలంటే? ఈయన మీద ఉన్నది ఈడీ కేసు, సిబిఐ కేసు. సో ఈయన ఎంత లాబింగ్ చేయాలన్నా సెంట్రల్తో చేయాలంటే బీజేపీతో చేయాలి, బీజేపీ పెద్దలతో ఆలోచించబడాలి కదా తెర వెనుకుండి. కానీ అదే బీజేపీ ఈరోజు కూటమిలో మీతో పాటు కలిసి ఉంది సార్. అంటే ఎట్లా అంటే బీజేపీ వాళ్ళు అంత అమాయకులో ఈయన మాటలు చెప్తే బ్యాక్ ఎండ్లో ఉండి వర్క్ చేస్తే నమ్మటానికి? సార్, ఏ తేలో ఎలా పగల కొట్టాలో దొంగలకు తెలుస్తుంది, మీకు నాకు తెలియదు. ఇప్పుడు అంత ఐడియా మనకి ఎవరితో లాబింగ్ చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎడ్డించి వెళ్తాడో మనకేం తెలుసు? మనం కూడా ఈడీ కేసులు అవి ఉన్నాయనుకోండి అప్పుడు తెలుస్తుంది. కానీ మనకేం తెలుసు? మీకు తెలుసా? నాకు తెలుసా? అంటే ఇందాక ఆయన అంటున్నాడండి, యాక్చువల్లీ మీడియా వాళ్ళు అడిగారు విజయసాయి రెడ్డిని. కాదు సార్, నేను చెప్పింది కరెక్ట్గా. తాళం ఎలా పగల కొట్టాలో దొంగలో తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ముందు అది నేర్చుకున్నాకే కదా దొంగతనానికి వస్తారు కదా. వాళ్ళ ప్లాన్ ఏంటో మనకేం తెలుస్తుంది? వాళ్ళ ప్లాన్ ఏంటో మనకేం తెలుస్తుందండి? ఆ ప్లాన్ ఏంటో మనకేం తెలుస్తుంది? ఇది నాటకం అని మాత్రం చెప్పగలం. వాళ్ళు ఏ రూట్లోంచి వెళ్తారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఈ కేసులోంచి ఎలా బయటపడదామని అనుకున్నారు. అంటే మరి మీరు చేసేది బేస్లెస్ అలిగేషన్ అవుద్దేమో కదా. ఆయన మంచివాడేమో, సచివులుడిగా మారిపోయాడేమో, ఒకప్పుడు మీరు అన్నట్టు తప్పులు చేసి ఉండొచ్చు, ఇవాళ మారిపోయి పరివర్తన చెంది పరివర్తన చెందినవాడైతే వైఎస్ ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్నీ బయట పెట్టుకొని నన్ను క్షమించండి, ఇవన్నీ తప్పులు చేశా జగన్మోహన్ రెడ్డితో ఉండి ఆయన బయటకు వస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డికి 42 ఉంది, జగన్మోహన్ రెడ్డికి 40 ఉంది, నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళినా బయటికి ఏమవదు, ఇవన్నీ ఎవరు చెప్పరు. ఏం అప్రూవర్గా మారచ్చు కదా రేపు? అప్రూవర్గా మారితే మానవని కూడా చెప్పాడు కదండి. చెప్పడమే ఉంది, ఎప్పుడు ఆ కుటుంబానికి విధేయండి అన్నాడు కదా. వెనక్కి తీసుకోవడం ఎంత కాదు సార్, అసలు మన ఊహాజనితమైన ప్రశ్నలు అనవసరం. అసలు అతను ప్రెస్ మీట్లోనే చెప్పాడు జగన్ మనిషిని. అంటే నేనేది మీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు కానీ నమ్మాలి అంటే ఆయన రేపొద్దున అప్రూవర్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసలు విజయసాయి రెడ్డి గురించి నమ్మాల్సిన పని మాకు లేదండి. విజయసాయి రెడ్డి దొంగ, ఆ దొంగకి శిక్ష పడాలి. అక్కడ వరకు కేసులు ఉన్నాయి, ఇంకా కొత్త కేసులు ఇక్కడ ఉండాలి, ఆ శిక్ష పడాల్సిందే అంతే. అసలు మాకెందుకండి విజయసాయి రెడ్డి నమ్మడం నమ్మకపోవడం తీసేయండి. అంటే మీరు అనేదానికి కూడా ఒక బేస్ ఉండాలి కదా. నేనేమంటున్నానంటే మీరు అలిగేషన్ చేస్తున్నారు, ఇదంతా కపట నాటకం, కావాలని బయటకు వస్తున్నాడు, డ్రామాని అమ్మొద్దు అంటున్నారు. దానికి ఒక బేస్ కావాలి కదా అంటే నేనేంటంటే గత ఐదేళ్లలో సార్ చిన్న బేస్ అండి రాజకీయాల్లో. ఒక వ్యక్తి ఒక పార్టీని వీడితే, సరే మంచిగా వీడినా ఏదన్నా వీడితే, ఆ పార్టీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్స్ ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే టక్మని నాయకుడు చెప్పినా చెప్పకపోయినా టీవీ ముందుకు వచ్చి మాట్లాడేస్తారు, ప్రెస్ ముందుకు వచ్చి, అది ఎవరు ఆపలేరు. వీళ్ళు ఇప్పుడు వరకు ఎందుకు అందులో ఉన్నటువంటి లీడర్లు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? చిన్న పాయింట్ అండి, ఇంతసేపు మనం డిస్కషన్ అక్కర్లా. అసలు ఎగనిస్ట్గా ఒక్కడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏంటి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు? దీనికి సమాధానం మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా ఇండికేషన్ ఇంకా రాలేదేమో అని. అంటే జగన్ గారు లండన్లో ఉన్నాడు అంటే విజయసాయి రెడ్డి పార్టీలో కాదండి, అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొజిషన్ ఎలా ఉంటుందంటే, అలాంటి వ్యక్తి మీద వేగ్గా ఆ పార్టీలో ఎలా ఉంటుందంటే, ఏ రాజకీయ పార్టీలో అన్నా ఒక 10-15 మంది ఫ్రీ ఇది ఉంటుంది మాట్లాడడానికి. ఇప్పుడు నేను అన్నాను, నాకే పార్టీ ఆఫీస్ నుంచో పార్టీ దగ్గర నుంచో మాట్లాడమని చెప్పరు. అలాగని నేను తప్పు మాట్లాడను. తెలుగుదేశంలోంచి నిజంగా ఎవరైనా బయటికి వెళ్ళారనుకోండి, నేను దన్మని మాట్లాడతాను, మీకు తెలుసు అది. అవును. ఇంతవరకు ఇప్పుడు వరకు విజయసాయి రెడ్డి మీద ఎందుకు మాట్లాడలేదు? అసలు దానికి మీరు అది చిన్న క్లారిటీ అండి. దీని గురించి మీరు ఎంతసేపు మనం మాట్లాడుకోకర్లా. ఆ పార్టీ నుంచి వస్తారు, అధికార ప్రతినిధులు వస్తారు,
వస్తారు మాట్లాడతారు. నువ్వు 3.5 ఏళ్ళు ఉండగా పార్టీని మోసం చేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వే అంత జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వే అని ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఇన్ఛార్జి అయ్యండి, ఇవాళ వెళ్ళిపోతావా కష్టకాలంలో అని ఎవడొకటి మాట్లాడతాడు. ఎవరు మాట్లాడకుండా ఉన్నారంటేనే ఇది డ్రామా. అది సంగతి. ఎందుకంటే ఉద్ధవ్ వెంకన్న గారు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చారు. నేను ఇక్కడ ఏది మాట్లాడినా కూడా వ్యక్తిగతంగా కాదు, పార్టీలో ఆయన మాట్లాడినట్టు. ఎందుకంటే పార్టీలో కీ పొజిషన్లో ఉన్నాడు ఆయన, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ. సో ఆయన చేసే ప్రతి కామెంట్ కూడా ఒకటే ఉంది, విజయసాయి రెడ్డిని ఈరోజు కూడా నమ్మే ప్రసక్తే లేదు, ఇదంతా కూడా డ్రామానే. కానీ ఆ డ్రామా ఏంటి అనేది, ఆ ప్లాన్ ఏంటి అనేది మాకు పూర్తిగా రివీల్ కాలేదు, మాకు అర్థం కాలేదు అనేది ఉద్ధవ్ వెంకన్న చేస్తున్నమాట. ఇక రెండోది ఏంటంటే, అందరూ అనుకుంటున్నట్టుగా రెగ్యులర్గా టీవీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, ఇక విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు, ఆయన కేసుల విషయంలో కూడా పెద్దగా అంటి ముట్టనట్టుగా చూసి చూడనట్టుగా పోతారేమో అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఉద్ధవ్ వెంకన్న గారు చెప్తున్న మాటల ప్రకారం విజయసాయి రెడ్డి మీద ఉన్న ఏ ఒక్క కేసును కూడా వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్లో ఉన్న విజయసాయి రెడ్డిని, ఆయన చేసిన అవినీతిని, ఆయన మీద ఉన్న అలిగేషన్స్ని ఏ ఒక్కటి కూడా ఉపేక్షించేది లేదు అనేది ఉద్ధవ్ వెంకన్న గారు ఇస్తున్న ఒక స్టేట్మెంట్గా చూడాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఏం చేయబోతున్నారు విజయసాయి రెడ్డి. సో ఆయన చెప్పినట్టుగా వ్యవసాయమే చేసుకుంటారా, లేకపోతే తెర వెనుకుండి ఉద్ధవ్ వెంకన్న గారు చెప్తున్నట్టుగా వైసీపీ బ్యాక్ ఆఫీస్లో ఉండి ఆ పార్టీ సలహాదారుగా పనిచేసి పార్టీని ముందుండి నడిపిస్తారా, వెనకుండి నడిపిస్తారా అన్నదైతే మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న డిబేట్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.